అలాగే కొన్ని జీవులకు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఉదాహరణ, నేను ఒకరోజు నా బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక్కసారి కరెంటు పోయింది. అప్పుడు నేను లేచాను. పక్షి వచ్చి ఫ్యాన్ మీద జారింది. వెంటనే ఫ్యాన్ ఒక రౌండ్ తిరిగింది. పక్షి దాన్ని ఎంజాయ్ చేసింది. ఆ పక్షి తనతో పాటు ఇంకో పక్షి వచ్చింది. అది కూడా అలా ఎంజాయ్ చేసింది. ఒక 5 సెకండ్స్ ముందు కరెంటు వస్తుండగా ఆ 2 పక్షులు ఎగిరిపోయాయి. తర్వాత కరెంటు రానే వచ్చింది. అప్పుడు వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బట్టి పక్షులకు కూడా ఏదైనా ఒక శక్తి వచ్చేటప్పుడు దానిలో కూడా అర్థమవుతుందేమో. దీన్ని బట్టి నా సందేశం ఏమనగా, ఆనందాన్ని మనమే కాదు, జీవరాశులు కూడా ఆనందిస్తాయేమో. సో ఫ్రెండ్స్, అంతరించిపోతున్న వన్యప్రాణుల్ని మనం కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఫ్రెండ్స్, ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పెట్టండి ప్లీజ్.